మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొన్నటి దినం పెద్దలు పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు పత్రికాముఖంగా కొన్ని విమర్శలు మా పైన చేసినారు. ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో భాగంగా చౌడూరుకు సంబంధించినటువంటి రైతుల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని నుంచి కాపాడేదానికి మేము చౌడూరు వినాం. కారణం ఏంది, అక్కడ సమస్య ఏంటంటే కనుక ఒక 16 మంది రైతులు ఒక 20-25-30 ఎకరాల భూమిని చౌడూరు ఏట్లో, పెన్నా రివర్లో, ఏటికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఏట్లో పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుగా ఉండే వాటిని 50 సంవత్సరాల కిందటి నుంచి కాలక్రమేణా వ్యవసాయ భూమిగా మార్చుకొని 1/2 ఎకరా, 1 ఎకరా, 2 ఎకరాల లోపల వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు అక్కడ పరిశ్రమలు పెడతాను అని చెప్పి పోయినాడు ఈయన. అక్కడ ఫ్లాట్లు వేసి, రోడ్లు వేసి, కాలువలు కట్టి పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఆ ఫ్లాట్లు అమ్ముతారంట. వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. రైతుల నోట్లో మట్టి కొట్టి పరిశ్రమల పేరుతో వ్యాపారం చేస్తున్నారు. నిజంగా మీరు పరిశ్రమలు పెట్టాలంటే మాకేం అభ్యంతరం లేదు. ఆడ కాకుండా రైతుల నోట్లో దుమ్ము కొట్టకుండా మీ ప్రభుత్వానికి సంబంధించిన విమర్శకు అవసరం లేని, ఇతరులకు ఇబ్బంది కలగని భూములలో తీసుకుపోయి అది కూడా కొన్ని నామ్స్ను, రూల్స్ను పాటించి మీరు పరిశ్రమలు పెడితే పర్వాలే. ఏట్లో పరిశ్రమలు పెడతారయ్యా నేను అడుగుతా ఉన్నా. ఏట్లో నట్టి నడేట్లో అది అసలుగా రివర్ బెల్టులో కట్టడాలు నిర్మాణాలు చేయకూడదు. రూల్ ఇది. కట్టడాలు నిర్మాణాలు చెయ్యకూడదు. ఆడ మీరు రోడ్లు వేసి, కాలువలు దువ్వి రేపొద్దున పరిశ్రమలు పెట్టి నిర్మాణాలు చేస్తే రివర్ బెల్ట్లో ఎవ్వరు ఒప్పుకోరు, చట్టం వ్యతిరేకిస్తుంది. రెండవది, పెన్నా రివర్ నీళ్లు బారేది. ఆడ మీరు అన్ని నిర్మాణాలు చేసి పరిశ్రమలు పెడితే కాలుష్యం కాదా? వాటర్ కాలుష్యం కాదా? ఆ ఎన్విరాన్మెంట్ అంతా, ఆ పరిసరాలంతా, వాతావరణం అంతా భ్రష్టు పట్టదా? ఏమన్నా అర్థం ఉండే మాటలేనా? లేదు, మీరు చెప్పినట్టు పరిశ్రమలే అన్నాంలే. రాజశేఖర రెడ్డి అన్న సందర్భం ఉండే కాలంలో ఎర్రగుంట బైపాస్ రోడ్డు దగ్గర ఆ స్థలాలన్నీ వరదరారెడ్డి మీ అల్లునికి, నీ మనుషులకు, అన్నారం రామ్మోహన్ రెడ్డికి, సుధాకర్ రెడ్డికి, ముక్త్యా ఎవరెవరికో మీ వాళ్ళందరికీ ఇప్పించుకున్నారు కదా పరిశ్రమల పేరుతో. ఇప్పుడు ఆ స్థలాలన్నీ పరిశ్రమలు పెట్టినారాడా? వ్యాపారాలు చేస్తున్నారు. ఏం వ్యాపారాలు? పరిశ్రమలను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కాదు, లెక్కలు సంపాదించుకునేటి. అదే రాజశేఖర రెడ్డి అన్న పుణ్యానే మళ్ళా రాజుపాలని పోయే చోట 4 రోడ్ల కాడ, రింగ్ రోడ్డు కాడ దాదాపు 70-80 ఎకరాలు అపెరల్ పార్కుకి ఇచ్చినాడు అన్న రాజశేఖర రెడ్డి అన్న. చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఇచ్చినారు. మరి చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినట్టు ఒక్కరన్నా చేనేతల అభివృద్ధికి ఉపయోగించినారా? లేకుంటే ఒక్క పరిశ్రమ, కనీసం చెప్పులు తయారు చేసే పరిశ్రమను పెట్టినారా? చిన్నవి ఏదైనా అవాయి చెప్పులు ఏమీ లేవు. మళ్ళీ అది ఏమీ లేకుండా 2014-19కి వచ్చేతలికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్థలాన్ని తీసుకుపోయి అపార్ట్మెంట్ కడతాం ఇళ్ళకు బీదోళ్ళకు అని చెప్పి మార్చినారు. మారిస్తే వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు కోర్టుకు పోయినారు. మేము ఇచ్చింది పరిశ్రమల కోసము, మా భూమి తీసుకొని పరిశ్రమల కోసమని పరిశ్రమలు పెట్టకుండా మీరు ఇష్టానుసారం మీరు ఇల్లు కడతాము, ఇంకోటి కడతామంటే మా భూమి విలువైంది, మాకు కావాలా, మేము ఏ పర్పస్ అయితే సరువు కావాలని ఇచ్చినా ఆ పర్పస్ సరువు కావాలి కాబట్టి మీకు భూమి ఇవ్వమని కోర్టుకు వచ్చే ఆగిపోయాయి. ఆడ కట్టలే, అది ఇంకా సెంటర్, నట్టింగ్ ఊరికి బాగా దగ్గర, ఔటర్ రింగ్ రోడ్డు.
ఇద్దుచ్చామా ఊర్లో ఉంది సోమవారపల్లి పంచాయతీ. ఇప్పుడు తీసుకుపోయి చౌడూరు ఏట్లో పరిశ్రమలంట. కొంతమంది రైతులకు నోట్లో దుమ్ము కొట్టి వాళ్ళకేమైనా నష్టపరిహారం ఇచ్చినారా? ఇయ్యలే. వ్యవసాయం చేసుకునే దానికి ప్రత్యామ్నాయమైన భూమిని ఏమైనా ఎకరా 2 ఎకరాలు ఇచ్చినారా? ఇయ్యలే. ఎన్విరాన్ ఏట్లో నట్టిన డేట్లో కట్టడాల నిర్మాణాలు చేయకూడదు, నీటిని కాలుష్యం చేయకూడదు. ఈ భూమిని దాటుకొని అవతల పక్క పట్టా ఉండే రైతుల యొక్క నీళ్ళని పైపు లైన్ ద్వారా ఇక్కడి నుంచి వ్యవసాయానికి సాగునీరు పోతుంది, అది ధ్వంసం. శంకరాపురానికి చౌడూరుకి మరొక 2-3 పల్లెలకు త్రాగునీరుకు అది భంగం ఎత్తాది. మీరు పైపు లైన్ పగలగొట్టి నానాకం చేస్తే ఇదంతా మీరు సదును చేసే కరకట్ట మాదిరి ఉండేదంతా సదును చేసి మీరు ఎబద నిర్మాణాలు చేసే తగ్గైపోతే ఎట్లో పడిన నీళ్లు చక్కగా చౌడూరు లేక శంకరాపురం లేక వచ్చి మునకకు గురవుతుంది. మడూరు కాలువ ఆ నుంచే ప్రారంభమవుతుంది. ఇంకా నీళ్ళన్నీ మడూరు కాలువ ద్వారా ఊర్లేకి పొద్దుటూరులేకి వస్తాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. పైపెచ్చు ఆ రైతులకు న్యాచురల్ జస్టిస్ అంటారు, సహజ సిద్ధమైన న్యాయం, సహజమైన అతి సహజమైన న్యాయం. నేను 50 ఏళ్ళు చేసినా కాబట్టి మోటార్ బిగించుకున్నా, బోర్ వేసుకున్నా, పైప్ లైన్ వేసుకున్నా, వ్యవసాయం చేసినా రైతునబ్బా. నాకు ఏదైనా 2 ఎకరాల భూమి పక్కన చూపించి ఆ మోటారు బోరు బిగించుకునేందుకు 2, 3, 4 లక్షలు నాకు ఇచ్చి బయటికి పంపండి అని అడుగుతారు. అది ఇవ్వడం అనేది సహజమైన న్యాయం. మేమేమడుగుతున్నాం? ఆ రైతులకు సహజమైన న్యాయాన్ని చేయండి అని ఒకటి అడుగుతున్నాం. ఆ గ్రామాలు మునకకేమన్నా పోతాయేమో ఆలోచించండి అంటున్నాం. ఏట్లో రివర్ బెల్టులో కట్టడం వల్ల కాలుష్యం ఏర్పడి నీటికి ఏమన్నా ప్రమాదం అవుతుందేమో గమనించమంటున్నాం. ఈ చెప్పితే పెద్ద ఆయన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే కన్నా, ఎక్స్ఎమ్మెల్యే అడ్డపడినంత మాత్రాన ఈ పనులు ఆగవు. మాకు ఎంఆర్ఓ ఉండాడు, ఆర్డీఓ ఉండాడు, కలెక్టర్ ఉండాడు, పోలీసులు ఉండారు, ప్రభుత్వం ఉంది. నేను పెద్ద ఆయన చెప్పే మాట ఒకటే, ఇవన్నీ ఉండే మాట వాస్తవమే పెద్ద ఆయన. వీటితో పాటు ఇంకొకటి ఉంది, అది నువ్వు చెప్పడంలే, మర్చిపోయినావు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇంకొకటి ఉంది ప్రజాస్వామ్యంలో, అది చెప్పలేను. న్యాయస్థానం ఉంది పెద్ద ఆయన. ఇది మర్చిపోతే ఎట్లా? అసలైంది అత్యంత విలువైంది న్యాయస్థానం, అది మర్చిపోయినావు. మీరు ఈ ప్రభుత్వాలలో ప్రభుత్వ అధికారులను అడ్డపెట్టుకొని మీ ఇష్టానుసారంగా నిరంకుశంగా రైతుల పట్ల కర్కశంగా రాక్షసంగా ప్రవర్తిస్తే ఆ రైతులకు కానీ న్యాయం ఉండే మనుషులను కానీ సంరక్షించడానికి ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం ఒకటి ఉంది. ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానంలో తీర్పు ఏ విధంగా వస్తే దానికి మేము బద్దులం. మీరు న్యాయస్థానానికి రావడానికి భయపడుతున్నారు. మీరు మీదే భూమి అంటున్నారు, అన్ని అంటున్నారు, భయపడుతున్నారు. మేము కోర్టుకు పోతామంటే మీరు భయపడుతున్నారు. కానీ మేము భయపడంలే, మా భూమి కాదు అది. కానీ రైతులు 50 సంవత్సరాలు చేసుకునే మా ఇబ్బంది ఇది. సహజమైన న్యాయాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరికొంతమంది ఇది ఇబ్బంది కలుగుతుంది, కాలుష్యం అవుతుంది, ఇంకోటి అవుతుంది, నిర్మాణాలు చేయకూడదని చెప్పి ఇంకోటి చెప్తున్నారు. ఇంతకుముందు ఇట్లా మాట్లాడినారు వీళ్ళు. ఏమని? మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండే పార్క్ ఉంటే ఆ పార్క్ వద్దని చెప్పి పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చామని చెప్పి సముద్రం అంతా చెరువు అంతా బాయిద వినారాడ చెప్పిన. ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానం లేదు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానం లేకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మీరు పార్కుని హ్యాండ్ ఓవర్ చేస్తారు, పార్కులో ఏ విధంగా మీరు వేరే వేరే నిర్మాణాలు చేస్తారు, ప్రజల కోసం ఆహ్లాదకరమైన సౌకర్యకరమైన వాతావరణాన్ని భగ్నం ఎట్లా చేస్తారని చెప్పి మేము అడిగితే 14-19లోనే ప్రభుత్వం ఉందనే అహంకారంతో ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు మినిస్టర్గా ఉంటే ఆయన పిలిపించుకొని ఈయన అందరూ కలిసి అహంకారంగా మాట్లాడి పని చేసినారు. మేము ఆ రోజు కూడా చెప్పినాం, ఇది తప్పు చేయొద్దు, పార్కు ఉండాలి ప్రజలకని. వినలే మా మాట. అప్పుడు ఒక మాట చెప్పినా నేను, ఒకవేళ మీరు నిర్మాణాన్ని చేసినా కూడా 2019లో మా ప్రభుత్వం వస్తే మొట్టమొదటి దీన్నే బూడిపిచ్చి ఈ పార్కును పార్కుగా అందంగా తీర్చిదిద్ది ప్రజలకు ఇస్తాము అని చెప్పినాం. ఏమైంది పెద్ద ఆయన? ఈ బుద్ధి మాదిరి ఆగుతాయా పనులు అన్నావు, ఆ బుద్ధి కూడా ఆగుతాయా పనులు అన్నావు. మరి ఆగిందే ఆగలేదా? 19లో ప్రభుత్వం వస్తారా మొట్టమొదటి 10 రోజులు జరిగిన పని ఏంది? నువ్వు తీసిన గుంత, శవాలను బూడ్చేదాన్ని తీసిన గుంత బూడ్చినాడు అదే కలెక్టర్ హరికిరణ్. అదే హరికిరణే గుంత దీపించింది ఆయన ద్వారానే. మీరు అదే హరికిరణ్తోనే గుంత బుడిపించిన ఆ రోజు నేను. ఇవద్దు పార్క్ ఎట్లుంది అది అట్లుంది. ఒక్కసారి మీరు కెమెరా తిప్పితే అట్లుంది పార్కు పెద్ద ఆయన. ఈ బుద్ధి కూడా ఈ పనులు ఆగుతాయా అంటున్నావు. కోర్టు ద్వారా ఆపుతాం, ఆపే ప్రయత్నం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం రైతుల కోసం, ప్రజల కోసం. చూద్దాం ఏం జరుగుతుందో.
ఇక ఈ సందర్భంలో నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే గన 60 ఎకరాల ఏట్లో ఉండే భూమిని సదును చేసి పరిశ్రమలు స్థాపించి ఫ్లాట్లేసి కట్టాలంటే సదును చేయాల. సదును చేసే క్రమంలో సుమారుగా ఎన్ని అడుగులు కిందికి పోవాలని అన్ని అడుగులు కిందికి పోతే ఆ ఏట్లో ఉండే 60 ఎకరాల ఇసుకను మట్టగా అమ్మక తినేదానికి ఎవరు? నీ కొడుకు. కాంట్రాక్టర్ ఎవరు? కొండారెడ్డి, పర్లపాడు మహేశ్వర్ రెడ్డి. అంటే ఈ ఊరందరికీ కాంట్రాక్టర్లు ఎవరు లేరు, ఒక్కరే ఉండేది పర్లపాడు మహేశ్వర్ రెడ్డి. ఆ ఆర్సీ ప్లాంట్ ఇంకోటి ఏందో మిర్చి ప్లాంట్ అది పెట్టుకొని ఎవరికి లేకుండా వాళ్ళే టెండర్లు వేసుకొని వాళ్ళే నాసిరకం చేసుకుంటా ఎవరిని టెండర్లు రాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పని చేసేది కూడా కొండారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పర్లపాడు. నీ కొడుకు 75 పైసలు ఉంటుంది, ఆ పిల్లోడికి మహేశ్వర్ రెడ్డికి 1 పావలా ఉంటుందో ఎంత ఉందో మరి. 60 ఎకరాల ఏట్లో ఉండే ఇసుకని మీ ఇష్టానుసారం అమ్ముకుంటారు. దాని కింద ఉండే తూమట్టి నల్లమట్టిలే అది మళ్ళీ బంగారుతో సమానం, దాన్ని అమ్ముకుంటారు. ఈ 15 కోట్ల 14 కోట్ల పనికి జిఎస్టీ పాడు పదేసిపోతే 10 కోట్ల పని ఉంటుంది. ఈ 10 కోట్లకు మీరు చేసే నాశరకానికి 4 కోట్లు కొడతారు. అట్లా 4 కోట్లు ఇసుక అమ్ముకునేది మట్టి అమ్ముకునేది కలుపుకొని 30 కోట్లు లెక్క సంపాదిస్తారు. 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఇసుక మట్టి అమ్ముకొని లెక్క సంపాదించుకునే దానికి వేసిన స్కామే ఈ పరిశ్రమల పేరు. తెర ముందు పరిశ్రమలు పెట్టినారు, తెర వెనకాల నీ కొడుకు యొక్క ఆదాయాన్ని పెట్టుకున్నావు. మధ్యలో బలి చేస్తానేది రైతులు బలి చేస్తున్నావు, చౌడూరు ప్రజలను బలి చేస్తున్నావు, శంకరాపురం ప్రజలను బలి చేస్తున్నావు, అవతల పక్క రంగసాయపల్లె ప్రజలను బలి చేస్తున్నావు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.